చాలా మంది మోటివేటెడ్ గా స్టార్ట్ చేస్తారు, కానీ ఫినిష్ చేసేది ఎవరు? అర్ధరాత్రి ఒక వీడియో చూస్తావు, గుండెల్లో ఏదో ఒక ఫైర్ మండుతుంది, రేపటి నుంచి నా లైఫ్ మారిపోతుందని డిసైడ్ అవుతావు. తెల్లవారుజామున 5కి లెగుస్తావు, రెండో రోజు లేస్తావు, మూడో రోజు అలారం ఆపేసి పడుకుంటావు. ఎందుకంటే మోటివేషన్ అనేది ఎమోషన్ మీద రన్ అవుతుంది. మూడు బాగుంటే ఉంటుంది, మూడు బాగోపోతే అది పోతుంది. మోటివేషన్ అనేది పెట్రోల్ స్పార్క్ లాంటిది. ఇంజిన్ స్టార్ట్ చేస్తుంది కానీ ట్యాంక్ ని నింపదు. రాత్రి సరిగ్గా నిద్రపోలేదు, బాడీ సహకరించట్లేదు, మైండ్ కూడా వద్దంటుంది, కానీ వాడు కూర్చున్నాడు, బుక్స్ తెరిచాడు, 2 గంటలు చదివాడు. ఎందుకు? మోటివేటెడ్ గా ఉన్నాడు కాబట్టి కాదు, అది వాడి ఐడెంటిటీ కాబట్టి. డిసిప్లిన్ అనేది మూడుతో పని లేదు, అది సిస్టమ్ తో పనిచేస్తుంది. అదే ఇంజిన్ కారుని నడిపిస్తుంది. మోటివేషన్ ఏం చెప్తుంది? నాకు ఇప్పుడు చెయ్యాలనిపిస్తుంది, కానీ డిసిప్లిన్ ఏం చెప్తుంది? అనిపించినా అనిపించకపోయినా చెయ్యాల్సిందే, నేను చేస్తాను. మోటివేషన్ ఎమోషనల్ గా ఉంటుంది, కానీ డిసిప్లిన్ మన ఐడెంటిటీ అవుతుంది. మోటివేషన్ నిన్ను స్టార్ట్ చేస్తుంది, డిసిప్లిన్ నిన్ను అన్స్టాపబుల్ చేస్తుంది. మోటివేషన్ మీద మాత్రమే డిపెండ్ అయితే మాత్రం బర్న్అవుట్ గ్యారంటీ. కానీ రోజు చిన్న చిన్న హ్యాబిట్స్ బిల్డ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లో గేమ్ నీదే, నువ్వే గెలుస్తావు. ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ముందు మొదలు పెట్టు, ఫీలింగ్ అదే తర్వాత వస్తుంది. డిసిప్లిన్ ఈజ్ నాట్ పనిష్మెంట్, అది నీ గురించి నువ్వు చేసుకునే ప్రామిస్. కామెంట్స్ లో చెప్పు, నువ్వు మోటివేషన్ పై నడుస్తావా లేదా డిసిప్లిన్ తోనా?